భారతదేశంలో పరీక్షల నిర్వహణ అంటేనే అనుమానాలు. ఏ పరీక్ష సక్రమమో ఏ పరీక్ష అక్రమమో తెలియని పరిస్థితి. పరీక్షలో వచ్చే ఫలితాల కంటే వాటిపై వ్యక్తమవుతున్న సందేహాలే ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్లు వివాదాలు రేపగా తాజాగా దేశవ్యాప్తంగా కీలకమైన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీటిపైన నీలి నీడలు కమ్ముకున్నాయి. 2024 ఏడాదికి గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్ష వెలువడిన ఫలితాలపై స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశాయి. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీ 2024 పరీక్షను నిర్వహించింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణకు కేవలం 2 రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని ఓ టీచర్ కలిసి గుజరాత్ కు చెందిన 16 మంది విద్యార్థులను అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. పరీక్ష జరిగిన రోజు కూడా పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం ఇదేనంటూ కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీట్ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. ఇక ఈ నెలలో వెల్లడైన ఫలితాలు నీటిపై వచ్చిన ఆరోపణలకు ఆజ్యం పోశాయి. వెల్లడించాల్సిన తేదీ కంటే 10 రోజుల ముందే హడావుడిగా రిజల్ట్ ప్రకటించడం, ఫలితాల్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం మరింత అనుమానాలు కలిగించాయి. నీట్ చరిత్రలోనే ఇంతమంది విద్యార్థులకు నంబర్ 1 ర్యాంకు ఎన్నడూ రాలేదు. ఈ 67 మందిలో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన వారు కాగా వారి హాల్ టికెట్ నంబర్లు ఒకే సిరీస్ లో ఉన్నాయి. అయితే ఈ 67 మంది టాపర్లకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఎన్టీఏ కౌన్సిలింగ్ ర్యాంకులను మాత్రం డెసిమల్ పద్ధతిలో వేరువేరుగా వచ్చింది. ఏ ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారన్నది మాత్రం వెల్లడించలేదు. ఫలితాల్లో చోటు చేసుకున్న మరో విచిత్రం ఏమిటంటే కొందరు విద్యార్థులకు 717, 718, 719 మార్కులు వచ్చాయి. నీట్ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు జవాబుకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 720 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేసినా, తప్పుగా అటెంప్ట్ చేసినా 715 లేదా 716 మార్కులు రావాలి. అలా కాకుండా 719, 718 మార్కులు రావటానికి అవకాశం లేదని ఇదే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు ఉదాహరణ అంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. పరీక్ష నిర్వహణ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు నీట్ మళ్లీ నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొందరు గతంలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఫలితాల వెల్లడిని నిలిపివేయటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. లాజిక్ లేకుండా 718, 719 మార్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలపై ఎన్టీఆర్ వివరణ ఇస్తూ కొన్ని సెంటర్లలో వివిధ కారణాల వల్ల విద్యార్థులకు సమయం వృధా అయినట్లు తమ విచారణలో తేలిందని, అందుకే వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు కలిపామని తెలిపింది. దాంతో పరీక్ష సమయం వృధా అయితే సమయం కేటాయిస్తే సరిపోయేదని, అదనపు మార్కులు ఎలా కలుపుతారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వివాదం కాస్త రాజకీయ రంగు
పులుముకుంటోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా పేపర్ లీకేజీలు చోటు చేసుకుంటున్నాయంటూ మండిపడ్డారు. దేశ యువతను కేంద్రం మోసగిస్తోందని, ఇంతమంది విద్యార్థులు పరీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కేంద్రం ఎందుకు సమాధానం ఇవ్వటం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలదీశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ కేంద్రీకరణ విధానాల ఫలితంగా ఇలా జరుగుతుందని, ఇప్పటికైనా ప్రొఫెషనల్ కోర్సుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.